హైదరాబాద్ లో కలకలం రేపిన టెలికాలర్ సునీత మృతిపై మిస్టరీ వీడిపోయింది. సునీతది హత్య కాదని ఆత్మహత్య అని పోలీసులు తేల్చారు. పోస్ట్ మార్టం రిపోర్టును బట్టి పోలీసులు ఈ కంక్లూజన్ కొచ్చారు. ప్రేమ వ్యవహారంలో మనస్తాపానికి గురై సునీత సూసైడ్ చేసుకుందని తెలుస్తోంది. వ్యాలంటైన్స్ డే రోజు టెలికాలర్ సునీత మృతి హైదరాబాద్ లో సంచలనం సృష్టించింది. దీంతో మరోసారి మహిళలపై నేరాల గురించి చర్చ మొదలైంది. సునీతను ఎవరో హత్య చేశారనే కోణంలోనే పోలీసులు కూడా దర్యాప్తు మొదలుపెట్టారు. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక అసలు విషయం తెలిసిందని, సునీత ఊపిరితిత్తుల్లో బాగా పొగ పేరుకుపోవటం, ఆమె డెడ్ బాడీ దగ్గర కిరోసిన్ డబ్బా దొరకటంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని ప్రాథమికంగా నిర్ధారించారు. సునీత ఆత్మహత్యపై దర్యాప్తు జరిపిన పోలీసులు ఆమెకు ప్రేమ వ్యవహారం ఉందని తెలుసుకున్నారు. వారం రోజులుగా లవర్ తో గొడవలయ్యాయని, వాట్సాప్ మెసేజ్ల్లో పరస్పరం తిట్టుకున్నారని చెప్తున్నారు. 13వ తేదీ రాత్రి వ్యాలంటైన్స్ డే రోజు ఫోన్ చేయకపోతే ఇదే తన చివరి కాలని సునీత లవర్ ని బెదిరించిందని, అయితే లవర్ లైట్ తీసుకోవడంతో అనంత పని చేసిందని భావిస్తున్నారు పోలీసులు. చనిపోయిన రోజు సునీత ప్రవర్తించిన విధానం కూడా అనుమానాస్పదంగా ఉంది. సికింద్రాబాద్ నుంచి అమీర్పేట ఆఫీసుకు బయలుదేరిన సునీత తమ ఇంట్లో ఎవరో చనిపోయారని, అందుకే ఆఫీసుకు రావటం లేదని చెప్పింది. కానీ ఇంటికి వెళ్లకుండా పటాన్చెరువు మొత్తంగి చర్చికి వెళ్లింది. ఆమె చర్చికి వెళ్లిన సమయంలో కూడా కవర్లో ఓ డబ్బా తీసుకెళ్లింది. చర్చిలోకి వెళ్లేటప్పుడు దాన్ని బయట పెట్టిందని, చర్చి నుంచి బయటికి రాగానే డబ్బా తీసుకుని మాదాపూర్ వైపు వెళ్లి సూసైడ్ చేసుకుందని పోలీసులు భావిస్తున్నారు.